అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం రాక సందర్భంగా రామన్నపాలెం జంక్షన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించేశాయి. నిన్న సాయంత్రం జంక్షన్లో ఫ్లెక్సీలు పెట్టొద్దని గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి అయ్యప్ప, కచ్చాల లక్ష్మణరావులు హెచ్చరించారు. అయినా ఫ్లెక్సీలు కట్టడంతో వాటిని చించివేశారు. దీంతో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే స్పీకర్ స్థాయిలో ఉన్న అయ్యన్న పాత్రుడి ఫ్లెక్సీలనే చించివేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే అక్కడ మా తెలుగుదేశం నాయకులు ప్రజలు అయ్యన్న పాత్రుడి గారికి స్వాగతం చెప్పడం కోసం మరి అక్కడ డిజిటల్ బోర్డులు కడుతుండగా సుమారు 4 గంటల సమయంలో మరి ఆ గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి అయ్యప్ప మరి కచ్చాల లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ఇక్కడ కడితే బాగుండదు, మీ కటౌట్లు రేపటిలోగా చించేస్తామని చెప్పి బెదిరించి అక్కడున్న మా కార్యకర్తల పైన కర్ర కూడా ఎత్తడం జరిగింది. మరి ఆ ఉద్దేశపూర్వకంగానే ఏదైతే మాట అయితే అన్నారో ఆ మాట ప్రకారంగానే మాకిరెడ్డి అయ్యప్ప తన తాలూకా అనుచరులతో మేము సుమారు 12 గంటల వరకు మా కార్యకర్తలు కాపలా కాస్తూనే ఉన్నాం. ఏం జరుగుతుంది? అనకాపల్లి జిల్లా మాకరవాలపాలెంలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం రాక సందర్భంగా రామన్నపాలెం జంక్షన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించేశాయి. నిన్న సాయంత్రం జంక్షన్లో ఫ్లెక్సీలు పెట్టవద్దని గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి అయ్యప్ప, కచ్చాల లక్ష్మణరావులు హెచ్చరించారు. అయినా ఫ్లెక్సీలు కట్టడంతో వాటిని చించివేశారు. దీంతో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే స్పీకర్ స్థాయిలో ఉన్న అయ్యన్న పాత్రుడి ఫ్లెక్సీలనే చించివేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఇంకా వైసీపీ వైఖరి మారట్లేదని టీడీపీ మండిపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు సంబంధించి గతంలో కేసులు పెట్టడం, వేధించడం, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రభుత్వం మారినప్పటికి కూడా ఇంకా ఆ నియోజకవర్గంలో వైసీపీ తీరు మారట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇవాళ స్పీకర్ గా పదవి బాధ్యత చేపట్టినటువంటి అయ్యన్న పాత్రుడు ఇవాళ విశాఖకు రావడం జరిగింది. విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే దారిలో నర్సీపట్నం రాక సందర్భంగా మాకవరపాలెం మండలం రామన్నపాలెం జంక్షన్ లో టీడీపీ అభిమానులు అయితేనే మొత్తం అయ్యన్న పాత్రుడు అనుచరులు అయితేనే భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే టీడీపీ చెందినటువంటి గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి అయ్యప్ప, కచ్చాల లక్ష్మణరావు కూడా ఈ పెట్టొద్దు ఫ్లెక్సీలను కూడా వాళ్ళతో వాగ్దానం జరగడం జరిగింది. కానీ ఒక స్పీకర్ హోదాలో నియోజకవర్గానికి గౌరవం తెచ్చి ఉమ్మడి నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో తొలిసారి స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడికి గౌరవం ఇవ్వాలి మనం అని వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. రాత్రి 1 గంట దాకా కూడా వాళ్ళు మొత్తం కూడా ఫ్లెక్సీలు చింపకుండా కాపలా కాసినప్పుడు కూడా తెల్లవారుజామున ఫ్లెక్సీలు చింపేశారని కూడా తెలుస్తుంది. నిన్నే వాళ్ళంతా కూడా హెచ్చరించారు ఫ్లెక్సీలు కట్టొద్దని. సాక్షాత్తు ఒక స్పీకర్ హోదాలో వచ్చినటువంటి అయ్యన్న పాత్రుడిని గౌరవించాల్సింది పోయి ఆయన అవమానించే విధంగా ఇలా ఫ్లెక్సీలు కట్టినటువంటి ఫ్లెక్సీలు చింపేయడం ఎంతవరకు తవ్వని కూడా టీడీపీ మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు వాళ్ళు మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు, తగిన చర్యలు తీసుకుంటాం కూడా చెప్పింది. కాసేపటి క్రితం అయ్యన్న పాత్రుడు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నం వెళ్ళబోతున్నారు. ఈ వ్యవహారం నర్సీపట్నం వెళ్లి మొత్తం స్పీకర్ కూడా వ్యవహారాన్ని కూడా చెప్పేందుకు టీడీపీ శ్రేణులు అయితే సిద్ధం అవుతున్నాయి. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.